తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీనాథ్ స్వామి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, వరలక్ష్మి వ్రతం విధానాల గురించి మాట్లాడుకోవాలి. ప్రత్యేకంగా గత 2-3 సంవత్సరాలుగా కావచ్చు, ఇంకొంచెం ముందు నుంచి కూడా మీరు గమనించే ఉంటారు, చాలా వైభవంగా జరుపుతూ ఉన్నారు. అక్కడికి ఒక ప్రస్తావన వచ్చిందనమాట. అంటే అంత ఇదిగా చేస్తేనేనా, అంటే మేము ఎప్పుడూ చాలా సింపుల్గా ఒక ఫోటో పెట్టుకుని కలశం పెట్టుకుని చేసేస్తామండి, కానీ ఇప్పుడు చూస్తుంటే అందరూ ఎంత ఘనంగా చేసుకుంటున్నారు, అలా చెయ్యాలా ఏంటి అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు నాకు ముందు భయం వేసింది. తర్వాత అమ్మో ఏంటి అంటే ఆలోచన ఇలా మారిపోతుందా అని అనిపించింది. మీరేం చెప్తారు గురుగారు? అంటే ఇంత చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎలా చేస్తున్నారు, చేయటం సంతోషమే, కానీ ఇంత నిజంగానే అంత ఆర్భాటంగా చేయమని ఉందా? శాస్త్రంలో ఏం చెప్పబడింది? చారుమతి కథ అవి కూడా మాట్లాడుకుంటే గనక ఏమని చెప్తారు? చారుమతికి అమ్మవారు కలలో కనిపించి ఏం చెప్పిందమ్మా? ప్రశాంతంగా అమ్మవారు ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకొని పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు నన్ను కొలుచుకోమ్మా, నీకు నేను కరుణిస్తానని చెప్పారు. మరి ఆ అమ్మవారు చెప్పింది ఏంటంటే, ఆ అమ్మవారిని ఆరాధించమన్నారు. అందులో ముఖ్యంగా ఏంటి, మనకు పూజా స్థలాన్నంతా శుద్ధి చేసుకోవడం, గోమయంతో అలికి అక్కడ అమ్మవారిని ఏర్పాటు చేసుకోవడానికి ఒక వస్త్రం వేసి, పీఠము వస్త్రం వేసి, అందులో బియ్యం పోసి కలశాన్ని పెట్టి ఒక పటం పెట్టుకొని అమ్మవారికి ఒక పూలదండ, కలశానికి ఒక దండ. అక్కడ మనకు అమ్మవారు ప్రతిమ కూడా పెట్టుకోమని కూడా చెప్పలేదమ్మా. మనకు కలశానికి మనకు అమ్మవారు చెప్పినప్పుడు నన్ను కలశం పెట్టి పూజించమని చెప్పారు. అభిషేకం చేయమని కూడా చెప్పలేదమ్మా. అంటే ప్రతిమ పెట్టుకొని అభిషేకం చేసుకొని అవి కూడా చెప్పలేదమ్మా. అమ్మవారు అంతవరకే చెప్పారు, చేసుకోండి. లేదు మాకు ఇంకా ఉన్నది అభిషేకం, ఒక చిన్న విగ్రహం ఇంట్లో, అందరి ఇంట్లలో లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు ఉంటున్నాయి ఈరోజు, కాబట్టి విగ్రహాన్ని పెట్టుకొని చేసుకోవచ్చు. లేదా ప్రతి ఒక్కరూ బంగారది వెండిది అమ్మవారిది బింబాన్ని తెచ్చుకుంటారు. ఏంటి, గణపతి, సరస్వతి, లక్ష్మీమాత ఉన్నటువంటిది దీపావళికి గాని లేకపోతే ధనత్రయోదశి నాడు గాని కొనుక్కుంటారు. అలా కొనుక్కున్నటువంటిది ఏదైనా పెట్టి అభిషేకం చేసుకోవచ్చు. కాసు కూడా అలా కూడా పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే బంగారుది ఆ రోజు ఖచ్చితంగా కొనాలని చెప్పేసి కొనేసి దానికి ఒక కాసుగా చేసి దాన్ని పూజించి దాన్ని అమ్మవారి మెడలో వేస్తారు. ఈ విధంగా చేసుకోవచ్చమ్మా, అంతవరకు ఓకే. కానీ అంగులో ఆర్భాటాలు ఇప్పుడు ఎక్కడ కూడా అప్పట్లో పూర్వము పూలు, మామిడి తోరణాలు, ఇంతవరకే మనకు పూలతో అలంకరణలు, మామిడి తోరణాలు ఇంతవరకే. కానీ ప్లాస్టిక్ కి సంబంధించిన ఏమీ లేదు. ప్లాస్టిక్ కి సంబంధించిన ఏమి వాడకూడదు కూడా. మనం పూజలో చేస్తున్నంత సేపు కూడా అవన్నీ ఏవి కూడా వాడకూడదు. అవన్నీ కూడా దోషమే. అంటే ఇలా చెప్తే మరి అందరూ ఏమనుకుంటారు, కానీ నిజంగా కూడా అంగుల ఆర్భాటాలకు పోయి అసలైన పూజ మర్చిపోతున్నారు. ఇవన్నీ కూడా చేయడానికి అని చెప్పేసి గంటల తరబడి వాటికే ఇంట్రెస్ట్ తీసుకొని అన్ని చేసేస్తారు. కానీ పూజ దగ్గరకు వచ్చేసరికి అందరు వచ్చేసారు, స్వామి హడావిడి అయిపోతుంది, అందరు వచ్చేసారు, పేరెంటాలు వచ్చేసారు స్వామి, అంతవరకే. కానీ భక్తి అనేది ఎక్కడుందమ్మా? అక్కడ భక్తి శ్రద్ధలతో నన్ను ఆరాధించి నేను నిన్ను కరుణిస్తానని చెప్పానమ్మా. మరి నువ్వు చూపించేటటువంటి దాంట్లో భక్తి శ్రద్ధ కనిపించాలి కదమ్మా. అమ్మవారు మెచ్చాలి నిన్ను. అమ్మవారికి కావాల్సిన వాటిల్లో మొట్టమొదట నీ దగ్గర ఉండాలి. నిండుగా ముత్తైదు ఉండవలసినటువంటి లక్షణాలన్నీ మనము ముందుగా ఉండాలి. ఆడవాళ్ళు పూజ చేస్తున్నంతసేపు వాళ్లకు పూజలో పాల్గొనాలన్నా, ఏదైనా పేరంటానికి వెళ్ళాలన్నా వాళ్ళు ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు. వాళ్ళు నిండుగా అమ్మవారు లాగా, లక్ష్మీ అమ్మవారు లాగా చీర కట్టుకొని, తర్వాత గంధము, పసుపు, కుంకుమ వాళ్ళు పెట్టుకొని, కాళ్ళకు పసుపు పెట్టుకొని, తల్లో పూలు పెట్టుకొని, పాపిట్లో కుంకుమ పెట్టుకొని, సింధూరం, ఇవి చేతికి మట్టి గాజులు వేసుకొని, కాళ్ళకు గజ్జలు, అంటే ఆ అమ్మవారే ప్రత్యక్షంగా కరుణించే విధంగా, ఆ అమ్మవారే వచ్చింది అనే విధంగా మనం అలా ఉండాలంట పూజించే సమయం. చాలా మంది ఈ సమయాలలో చేసే తప్పులలో మొట్టమొదటిది ఏంటి, పూజ చేసే హడావిడిలో, తొందరగా చేయాలనే హడావిడిలో జుట్టు విరబోసుకొని చేస్తాం. అలా చేయకూడదమ్మా. ఎందుకంటే మనకు పూజ చేస్తున్నంత దాంట్లో ఒక్క వెంట్రుక కూడా అక్కడ పూజా స్థలంలో కనిపించినా ఆ పూజ ఫలితం రాదమ్మా.
ఆ పూజ ఫలించదు మనకి. ఇప్పుడు మనం చేసే నైవేద్యాల దగ్గర ఎందుకు కాదు కనిపించింది అనుకోండి, ఇప్పుడు మనం తినే భోజనంలో ఎక్కడన్నా కనిపించింది అనుకో, మనం తింటామా అమ్మ వద్దులే అని చెప్పేసి పక్కన. మరి అటువంటిది అమ్మవారికి పెడుతున్నాం, నైవేద్యంలో అలాంటిది రాకూడదు కదా, శుద్ధిగా ఉండాలి. కాబట్టి ముందుగా తల నిండా మనం మంచిగా జడ వేసుకొని పూలు పెట్టుకొని అమ్మవారిని పూజించాలి. తల వీరబోసుకొని పూజించకూడదు ఏ పూజ అయినా, కానీ ఇక్కడ అయితే ఖచ్చితంగా నిషేధించాల్సిందే అని చెప్పడం. తర్వాత అమ్మవారికి మీరు నిండుగా అమ్మవారికి కావాల్సిన వాటిల్లో మొట్టమొదట ఏంటి, పసుపు కుంకుమలు, పూలు, పండ్లు, ఇవన్నీ విశేషంగా అమ్మవారికి సంబంధించినటువంటి అవి చెయ్యండి చాలు. అంతేగాని అంగులు ఆర్భాటాలు మిగతా అన్ని ఏవి అవసరం లేదు. అవన్నీ తర్వాతనే. భక్తి శ్రద్ధ, పసుపు కుంకుమలు అమ్మవారికి ముఖ్యమైనవి, అలాంటివి సమర్పించండి. షోడశ ఉపచారాలతో అమ్మవారిని పూజించండి. ఆ కథను శ్రద్ధగా వినండి, చదువుకోండి, లేదా పారాయణాలు పెంచుకోండి. మీరు చేయాలి, మేము ఇంకా బాగా చేయాలనుకుంటున్నాం, ఓ పని చేయండి, ఆ రోజు చేసుకోండి. ముందుగా విష్ణు సహస్రనామ చేయండి, తర్వాత లలితా సహస్రనామం చేయండి, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, అష్టలక్ష్మి స్తోత్రం చదువుకోండి, అష్టలక్ష్మి అమ్మవార్ల అష్టోత్తరాన్ని చదువుకోండి. లక్ష్మీ అమ్మవారు అనగానే ధనం ఒకటే అనుకుంటా, ధనం కాదమ్మా, అష్ట ఐశ్వర్యాలను కలిగించేటటువంటి అమ్మవారు. ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఇలా ప్రతి ఒక్క దాంట్లో అమ్మవారి అనుగ్రహం కావాలి మనకు. మరి అవన్నీ అనుగ్రహించాలంటే ఇది ఒక్కటి పెట్టి మనం అన్ని అంగుల ఆర్భాటాలు చేస్తే సరిపోదు కదా. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. వారు చేసేటటువంటి పూజలో ఆ అమ్మవారి పైన, వారు చేసేటటువంటి ధ్యానంలో అమ్మవారి పైన అనుగ్రహం పొందే విధంగా వారు చేయాలమ్మా, అంతే. అంతకు మించి ఇవి అంగోలు ఆర్భాటాలు చేయకూడదు. అంటే మాకు అంత శక్తి లేదు అని అనుకునే వాళ్ళు ఒక్క నైవేద్యం సమర్పించడం చాలండి. నైవేద్యాల పరంగా కూడా మనకు అమ్మవారికి సమర్పించే దాంట్లో మనకు ముఖ్యంగా చెప్పినవి ఏంటమ్మా, చెలిమిడి, వడపప్పు, పానకము, తర్వాత వడలు ఏమంటారు అమ్మవారికి, గారెలు, బూరెలు, పూర్ణాలు, వాటితో పాటు ఇవి అన్ని కూడా ఏవైతే ఉన్నాయేమో ఒక్కొక్కరిది ఒక్కొక్క సాంప్రదాయం. కానీ ముఖ్యంగా అమ్మవారికి మీరు పరమాన్నం పెట్టండి, చక్కగా పాలతో చేసిన పరమాన్నం, అమ్మవారు చాలా సంతోషిస్తారు. ఆ పరమాన్నం పెట్టండి. వాటితో పాటు అమ్మవారికి శనగలు అయితే ఖచ్చితంగా, అదే అమ్మవారి అనుగ్రహము. ఆ బృహస్పతి, దేవగురు బృహస్పతి కూడా అనుగ్రహిస్తారు కాబట్టి ఆ శనగలు, అవి కూడా శనగలంటే నానబెట్టి కొద్దిగా మొలకెత్తుతున్నటువంటి శనగలు పెట్టాలి. పూర్తిగా మొలకెత్తినవి కూడా ఉండకూడదు, ఇంకా నాననట్టుగా కూడా ఉండకూడదు. కొద్దిగా మొలకెత్తుతున్నటువంటి శనగలై ఉండాలి, అలా ఉండాలి. అవి నైవేద్యంగా అమ్మవారికి సంబంధించి అవే శనగలను వాయినాలకి అయ్యాలి. తర్వాత అన్నిటికంటే ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఈ సంవత్సరం నుంచి పాటించవలసినది మొట్టమొదటిగా ఏంటంటే, ఆడవాళ్ళందరూ మా భర్త పనిలో వెళ్తారు నేను చేసుకుంటాను లేదమ్మా. ఏ పూజా కార్యక్రమానికైనా గాని భార్యాభర్తలు దంపతియుక్తంగా చేసుకుంటే అది 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అంటారు కమ్మా, భర్త చేసినది భార్యకు వస్తుంది అని. కాబట్టి ఆయనను కూర్చోబెట్టుకోండి, ఆయనకు ఖచ్చితంగా దంపతియుక్తంగా చేసుకోండి. పూజ జరిగినంతసేపు ఎందుకు కాదు, ఆయన కోసం కొద్దిగా ముందు చేసుకోండి, సర్దుబాటు చేసుకొని తర్వాత నైవేద్యాలు పెట్టుకోండి. కానీ పూజ మాత్రం దంపతియుక్తంగా చేయండి, శాస్త్రోక్తంగా దంపతియుక్తంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించండి. తర్వాత తోరణ బంధనం, తోరణ గ్రంథి పూజ, అలాగే తోరణ బంధనం చేసుకోవడం కూడా ఇద్దరు దంపతులు చేసుకోండి. ఇవన్నీ కూడా విశేషమైనటువంటివి కాబట్టి అవి ఏమున్నాయో అవి మాత్రం చేసుకున్నాం. మిగతా అంగుల ఆర్భాటాలు ఏవి కూడా వద్దాం. నైవేద్యం కూడా మీకు తోచింది ఒకటే పెట్టండి. అటుకులు బెల్లం పెట్టినా చాలు. అమ్మవారికి మీరు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించండి. వండినది ఒక్కటి పెట్టండి, పరమాన్నం పెట్టండి చాలు, అంతవరకు. అంతే. ఇంకా గారెలు, బూరెలు, పూర్ణాలు మాకు అన్ని చేయగలుగుతాం. 11 రకాలు, 18 రకాలు, ఇష్టం 25 రకాలు కూడా చేసి పెట్టండి, ఏమి ఇబ్బంది లేదు. అమ్మవారు చాలా సంతోషపడతారు. ఇవన్నీ పెంచుకోండి, ఇవన్నీ చేసుకోండి. పూజ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఇవన్నీ అంతే భక్తి శ్రద్ధలలో ఇవి కూడా ఒకటి, అవి చేసుకోండి. అంతేగాని మేము ఇల్లంతా డబ్బులతో అలంకరించాం స్వామి, కొద్దిగా టైం చాలా అయిపోయింది, పూజ మాత్రం కొద్దిగా తొందర చేసేయండి, ఇలాంటివి వద్దాం. అంతే కదా. అలంకరణ ఇల్లంతా అలంకరించాం స్వామి, చాలా టైం అయింది,
కానీ పూజ దగ్గరకు వచ్చేసరికి టైం లేదు. ఇలాంటివి చేయకూడదు అమ్మా. ఇవి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా. ఇక వాయనం తాంబూలాల గురించి చాలా విశేషంగా అడగాలి గురుగారు. అంటే ఇలా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని కాదు, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రిటర్న్ గిఫ్ట్స్ రూపంలో ఇలా ఖచ్చితంగా ఇవి ఇవ్వాలని, వాటికి తగ్గట్టుగానే ప్రస్తుతం మనం అమ్మకందారులు కూడా అవే ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఏర్పాటు చేసాం, మీరు కావాలంటే వచ్చి కొనుక్కోండి అని చెప్పే విధానం కావచ్చు. ఈసారి ఇవి ఇవ్వబోతున్నాం అని చెప్పి చాలా వీడియోస్ కూడా చూసాం. ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది, అందరూ చూస్తున్నారు, అందరూ తెలుసుకుంటున్నారు. అంటే ఆ కామెంట్స్ లో కూడా ఇవన్నీ మేము ఎప్పుడు చూడలేదు, ఇవి కొత్తగా వచ్చాయని కొంతమంది, మేము ఇవి ఇస్తున్నామని కొంతమంది, ఇలా ఇవే సంభాషణలు జరుగుతున్నాయి. శ్రావణ మాసం వస్తుందంటే చాలా వాస్తవానికి ఆషాఢం అప్పుడు ఇవన్నీ ప్రారంభం అయిపోయాయి. అంటే అసలు శాస్త్రంలో ఏమని చెప్పబడింది, వాయనం ఎలా ఇవ్వాలి, ఎంతమంది ముత్తైదువులను పిలవాలి, వాయనం ఇచ్చే పద్ధతి గురించి మాట్లాడుకుందాం గురుగారు, తెలియజేస్తారా? వాయనం మనకు పూర్వంలో వాయనం అనగానే మనకి ఏమి ఇచ్చేవాళ్ళంటే 2 తమలపాకులు, ఖర్జూర ఒక్కలు, తర్వాత 2 అరటి పండ్లు, ఇది ముఖ్యంగా అందులో పసుపు కుంకుమ ఇచ్చి, అది వచ్చినటువంటి పేరంటం కూడా లక్ష్మీదేవిగా భావించేవారు. అమ్మవారే మా ఇంటికి వచ్చింది, అమ్మవారిని మేము కొలుస్తున్నాము అనే విధంగా వాళ్ళ కాళ్ళకు పసుపు పెట్టి బొట్టు పెట్టి వాళ్ళకు పసుపు కుంకుమాలు ఇచ్చి తర్వాత తల్లో పూలు పెట్టి వాళ్ళకు వాయినాన్ని ఇచ్చేవాళ్ళు. అందులో శనగలు కొన్ని పెట్టి ఇచ్చేస్తారు. అయితే ఇది శాస్త్రోక్తంగా ఉంటున్నాం. మేము ఇచ్చేటటువంటి రిటర్న్ గిఫ్ట్స్ లోనే ఉందమ్మా. ఏంటి వచ్చిన వాళ్ళు దాన్ని ఏమంటారమ్మా ఇంగ్లీష్ లో చెప్పడం, వచ్చిన వాళ్ళు తీసుకొని వెళ్ళడానికి ఇచ్చేటటువంటిది, అంతే కదమ్మా దాని అర్థం. అంతే కదా. లక్ష్మీదేవి రిటర్న్ వెళ్ళడం ఏందమ్మా, మనకు అమ్మవారి అనుగ్రహం రావాలని కోరుకోవాలి. మరి రిటర్న్ గిఫ్ట్స్ ఏంటమ్మా, వెళ్ళిపోయేటందుకు ఇవ్వడం ఎందుకమ్మా? కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందడానికి, అమ్మవారు రావాలని, అమ్మవారి అనుగ్రహం కావాలని చేస్తున్నాం మనం వాయినం ఇవ్వాలి. అయితే ఆ వాయినం ఇచ్చేటప్పుడు కూడా అమ్మవారి స్వరూపంగా భావించినప్పుడు అమ్మవారిని వెళ్ళిపోమనే కదా మీరు రిటర్న్ ఇస్తున్నారు, అలా కాదమ్మా. అయితే అందులో వాళ్ళకి మీరు ఇవన్నీ ఏం చేస్తారంటే అవన్నీ అందులో పెట్టేసి మీరు అది ఇచ్చేస్తారు, బ్యాగ్లో పెట్టేసి. ఆ బ్యాగ్ ఏదైతే ఉందో అమ్మా, బ్యాగ్ ఇచ్చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి అమ్మా, ఏం చెప్తారు వాళ్ళు ఇవ్వగానే? థ్యాంక్ యూ. దానికి ఏం లాభం అమ్మా? అదే అమ్మా, అందుకనే మేమేం చెప్తామంటే, మనకు పూర్వంలో ఏం చెప్పారమ్మా, వాయనం ఇస్తున్నమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం, ఎవరమ్మా అందుకుంటున్నది, మహాలక్ష్మినమ్మా అని చెప్పి. అయితే ఈ విధంగా అది చూడండి అమ్మా, ఎంత మంచి మీనింగ్ ఉంది చూడండి. ఈ రిటర్న్ గిఫ్ట్స్ లో ఉన్నదా మీనింగ్, ఇందులో ఉందమ్మా చూడండి. పాత సాంప్రదాయంలోనే ఉంది. అందులో ఇస్తున్నందుకు పుణ్య ఫలితం వస్తుందమ్మా. అందులో ఏదైతే మనం ఇస్తున్నామో దానికి పుణ్య ఫలితం లభిస్తుంది, అంతేనా కదమ్మా? మనకు ఏ ఉన్నాయి తెలిసి తెలియక చేసిన దోషాలన్నీ తొలగిపోయి ఇచ్చిన దాన ఫలితం కూడా లభిస్తుంది. ఇవి ఇచ్చి థ్యాంక్ యూ చెప్పుకుంటే ఏం లాభం వస్తుందమ్మా? ఏం లేదు, రిటర్న్ గిఫ్ట్ థ్యాంక్ యూ రెండో అయిపోయినాయి. ఇంకా అంటే నువ్వు మళ్ళీ అడగకు, నేను మళ్ళీ ఏమి ఇచ్చేది లేదు. అదే ఇలా ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా ఏంటి 2 అక్షంతలు తీసుకొని వాళ్ళు కూడా ఆశీర్వదిస్తారు. పెద్దవాళ్ళు అయితే, చిన్న వాళ్ళు అయితే వాళ్ళు ఆ వాయనం తీసుకొని వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటారు. ఎంత బాగుంటుందమ్మా కదా, చూడడానికి కూడా బాగుంటుంది. ఆ పద్ధతి కూడా, ఇస్తున్నమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం, ఎవరమ్మా అందుకుంటున్నది, నేనమ్మా వరలక్ష్మీదేవిని, ఇస్తున్నది ఎవరమ్మా, వరలక్ష్మి. ఇలా పరస్పర ఏమంటారు మాటలు కూడా బాగుంటాయి. అలాగే ఇచ్చేటటువంటి పద్ధతి కూడా ఇప్పుడున్న వాళ్ళకి తెలుస్తుంది, పిల్లలకు. అవన్నీ లేకుండా ఈ రిటర్న్ గిఫ్ట్స్ వల్ల ఆ పూజా పద్ధతి అంతా మారిపోతుంది. అయితే మేము పెంచుకోవాలనుకుంటున్నాం, మేము ఇంకా బాగా చేయగలుగుతాం, మాకు ఇంకా ఆ అమ్మవారు ఇచ్చింది, మేము ఇంకా బాగా చేయాలనుకుంటున్నాం, ఒక 2 జాకెట్ బట్టలు పెట్టండి, అందులో 2 జాకెట్ బట్టలు వాళ్ళు వాడుకునే విధంగా 2 జాకెట్ ముక్కలు పెట్టి ఇవ్వచ్చు. ఇంకా బాగా చేయాలనుకుంటున్నాం, ఒక చీర పెట్టి ఇవ్వండి, వాళ్ళు వాడుకుంటారు. లక్ష్మీదేవికే మనం సమర్పించిన భావన కలుగుతుంది. ఇవి చేయండి అమ్మా, ఇలాంటివి చేస్తే మంచిది. వాళ్ళు కూడా వాడుకుంటారు, వాళ్ళు కూడా వాడి సంతోషపడతారు. అదే నాకు లాస్ట్ టైం ఒకసారి వెళ్ళాము, వాళ్ళు వాయనంగా ఇచ్చారని చెప్పేసి చెప్పుకుంటే ఇవన్నీ విశేషంగా ఫలితాన్ని ఇస్తాయమ్మా. కానీ ఆ రిటర్న్ గిఫ్ట్ వల్ల ఎటువంటి ఫలితం లేదు. వచ్చిన పూజా ఫలితం కూడా మనకు ఏమంటారు రిటర్న్ లో వెళ్ళిపోతుంది అని అనుకోవాలంతే. కాబట్టి అలాంటివి చేయకుండా వాయనం ఇచ్చి ఆ పుణ్యాన్ని, అమ్మవారి కటాక్షాన్ని పొందాలని తెలియజేస్తారు. చాలా చక్కగా వివరించారు, సందేహం కూడా నివృత్తి చేశారు గురువు. ధన్యవాదాలండి. నమస్కారం.